తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ పర్యటనకు వస్తున్న దేశ ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్పై స్పందించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సొంత గనులు కేటాయించేలా మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గత 4 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని ఉద్యమం కొనసాగుతున్నా కనీసం మోదీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ పర్యటనలో మోదీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దద్దమ్మ ఏమీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి గారిని అడగలేకపోయాడు. మమ్మల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా కాపాడుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్లు రేపు ప్రధానమంత్రి చేత మేము వాగ్దానం అమలుగయ్యేటట్లు ప్రకటన చేయమంటున్నాం. మేమేం బొద్దం కోట్లు కోరటం లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన శంకుస్థాపన చేస్తారు అంటున్నారు. మంచిదే, ఆంధ్ర రాష్ట్రానికి మంచిదే. దేశం మొత్తం మీద అన్ని ఇక్కడే చేస్తున్నాం అంటున్నారు, ఇంకా మంచిది. రైల్వే జోన్కి 10 సంవత్సరాల తర్వాత డిపిఆర్ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పట్టింది. ఈవేళ జోనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఒకే ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటిని రావాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, లేదా శైలిలో విలీనం చేస్తాం, సొంత గనులు కేటాయిస్తాం అనే మాట రాకపోతే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ చరిత్రహీనులు అయిపోతారు. మీరు ఎంత గొప్పలైనా 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన కోర్టు వేసుకున్నా, జనాన్ని మెప్పించినా, జనాన్ని మోసం చేయడం మీకు ప్రథమ బహుమతి ఉన్నా, విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో మాత్రం మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు. అందుకే రేపు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ప్రకటన చేయాలని వామపక్ష పార్టీల తరఫున, విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. మేము వామపక్ష పార్టీలుగా మోదీ గారిని ఒక ప్రధాన డిమాండ్ చేయదలుచుకున్నాం. అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మీరు స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మకాన్ని పెట్టారు. 4 ఏళ్లుగా ప్రజలు పోట్లాడుతున్నారు, కానీ మీరు ఇంతవరకు వెనక్కి తగ్గలేదు. ఈ దేశ ప్రయోజనాల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు మీరు విశాఖపట్నం వచ్చే ముందుగానే స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించండి, సేల్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించండి, సొంత గనులు కేటాయిస్తున్నట్టు ప్రకటించండి. ఆ విధంగా ప్రకటించినారే మీరు దేశ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఉన్నట్టని చెప్పి మేము భావిస్తాం, ప్రధాని భావిస్తారు. అలా కాకుండా మీరు విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు ఈ జిల్లాలో అన్ని కార్మిక ప్రజా సంఘాన్ని కలిపి పెద్ద ఎత్తున మీరు నిరసన ఎదుర్కోవాలి తప్పదని చెప్పని మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 4 ఏళ్లుగా పోట్లాడుతుంటే కోటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వంలో కాపాడుతాం, దీని అభివృద్ధి చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది ప్రకటిస్తున్నారు, స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయింది అని చెప్పని. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చెప్పిన దానికి ఆచరణలో మోడీ ప్రభుత్వం చేస్తున్నది పూర్తి విరుద్ధంగా ఉంది. స్టీల్ ప్లాంట్ 3 ఫర్నేసులు ఉంటే 2 ఫర్నేసులు మాత్రమే నడుస్తుంది. ఉత్పత్తి ముడిగొడుగు లేక, వర్కింగ్ క్యాపిటల్ లేక పూర్తి చేసే నడపడం లేదు. 4 నెలలుగా ఉద్యోగస్తులకి, పర్మనెంట్ ఎంప్లాయీస్ కి, కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు. 5,000 ఖాళీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయడం లేదు. 8,500 మంది నిర్వహిస్తుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ ని అన్ని విధాలుగా అష్టదిగ్బంధం చేసి స్టీల్ ప్లాంట్ నట్టేడు ముంచేసి ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని హామీలిచ్చినా క్షేత్రస్థాయిలో రైతులకు ఏమీ అందడం లేదని జై భారత్ శ్రీ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పాలకొల్లులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని హామీలిచ్చినా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్య సరుకు లేకపోయినా ఆక్వా కంపెనీలో రేటు తగ్గిపోతుందంటూ ఆందోళన సృష్టించి నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సరైన సీడ్ని, ఫీడ్ని అందించి రైతులకు మేలు జరిగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి గాంధీ భగవాన్ రాజు, చినబాబు, కోడి విజయభాస్కర్ రైతులు పాల్గొన్నారు. మనం ఏదైతే చెరువులు చేసి రైతులు ఉన్నామో
లేకపోతే సంక్రాంతిలో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వీళ్ళకి కంగారు పడతాం. దీని మీద ఎక్కడైతే రైతులు విపరీతంగా స్పందించి మన సరుకును ఉప్పుడు చేద్దాం అని చెప్పి ఎక్కువగా ఎవరైతే ఆర్వోస్ చేస్తున్నారో దీన్ని వాళ్ళు మళ్ళీ అనుకూలంగా మలుచుకుని ఇవాళ మార్కెట్ని 20 నుంచి 25 రూపాయలు డౌన్ చేశారు. మేము గతంలో కూడా మేము కానీ మా సంఘం కానీ రాష్ట్రంలోని ఇతర సంఘాలు కానీ ఆ రోజుని ప్రాసెసింగ్ ప్లాంట్ అసోసియేషన్ వారందరికీ కూడా తెలియజేశాం. ఎప్పుడైనా సరే ఏదన్నా మార్కెట్ ఉంటే అది సంఘాల దృష్టిలో పెట్టి ఏదో 5 రూపాయలు ఏదన్నా వెసులుబాటు చేయాలి తప్ప ఒక్కసారి మీరు మార్కెట్ తగ్గించకూడదు. ఆ తగ్గించడం వల్ల రేపు మీకు మాకు కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆ రోజు ఎంతో మనం వాళ్ళకి తెలియజేసాం. అయినా సరే గతంలో అలాగే చేశారు. మళ్ళీ ఈరోజు కూడా ఎక్కడ మార్కెట్ డౌన్ అవ్వలేదు, సరుకులు లేవు. అయినా సరే కేవలం రైతులందరూ కంగారు పడి ఆర్వోస్ చేస్తున్నారని చెప్పేసి మరి రేట్లు తగ్గించడం ఇది భావ్యం కాదు. మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. మేము ఎన్నిసార్లు కనుక వారికి చెప్పినా సరే ఎవరో 2-3 ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయటం, దాన్ని వెంటనే మిగతా ప్లాంట్ వాళ్ళు కూడా అమలు చేయటం వల్ల ఇబ్బంది వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. అంతకుముందు కూడా మేము ఫీడ్ ప్లాంట్ రేట్ల గురించి తగ్గించాలని అడిగితే గత 2 సంవత్సరాల నుంచి ఒక ₹10 కూడా కేజీకి తగ్గించలేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం మేమేదో రైతులకి ట్యాక్స్లో బెనిఫిట్ ఇచ్చేసాం, లేకపోతే వేరే ఇంపోర్టెడ్ ఫీడ్ తగ్గించుకోవడం వల్ల దీనివల్ల రైతులకు ఎంతో బెనిఫిట్ అవుద్దని చెప్పేసి అలా పార్లమెంట్లో చెప్పారు. మేము కూడా అందరూ ఆశపడ్డాం, వెంటనే మనకు రైతులకి రేట్లు తగ్గితే ఫీడ్ రేట్లు పోలీ ఎంతో కొంత ఆశాజనంగా ఉండదు అనుకుంటే ఇప్పుడు కూడా ఒక్క ₹10 కూడా తగ్గించలేదు. ఈరోజు సోయా విపరీతంగా తగ్గింది. అయినా సరే గత 2 సంవత్సరాల కిందట మరి హెచ్చు రేట్లో ఉన్నప్పుడు అదే రేటు, సోయా తగ్గినా గవర్నమెంట్ బెనిఫిట్ ఇచ్చినా ఇవాళ కూడా అదే రేటు వసూలు చేస్తున్నారు. అంటే కేవలం ఊరికే నత్తనడకన ఇలాగా సాకులు చూపించుకుంటూ వెళ్తున్నారు తప్ప ఫీడ్ ప్లాంట్లు కూడా ఇంతవరకు ఈ రైతుల దగ్గర దోచుకునే విధానమే అవలంబిస్తున్నారు. దాని మీద కూడా చాలా ఇబ్బందికరంగా ఈరోజు మా అందరం కూడా మరి ఇలాగైతే కనుక మన రైతులు ఇన్ని కష్టాలు పడి మనం చెరువులు చేయడం, ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు. మరి తొక్కేద్దామని చూస్తే మాత్రం మేము అవసరమైతే క్రాప్ హాలిడే తీసుకు కూడా వెళ్ళి మరి చాలా చర్యలకు మేము పాల్పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ఇసుకెత్తిపోయి ఉన్నాం. మీ యొక్క ఈ చర్యలు మేము అందరూ ఎవరో కూడా జీర్ణించలేకపోతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వం స్పందించాలి, ఇటు వెంటనే ఇండస్ట్రీ వారు కూడా స్పందించి దీనికి సరైన మార్గం చూపించకపోతే మాత్రం మేము రైతులుగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పాలకొల్లు ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఆఖరి రోజు భారీ ఊరేగింపు నిర్వహించారు. గ్రామోత్సవాల్లో భాగంగా బుట్టబొమ్మలు, అమ్మవారి వేషాలు, కేరళ డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, బాణాసంచుతో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పాలకొల్లు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
స్వామి ఆశీస్సులతో గత 32 సంవత్సరాలుగా గోవిందమాల కళ్యాణోత్సవం కమిటీ కళ్యాణం, హోమం, ఊరేగింపు, అన్నవర సత్యనారాయణ వ్రతాలు ముఖ్యంగా చేస్తున్నారు. దీంతో భాగంగా ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థాన విగ్రహాలచే శ్రీ ఎలమేరు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం 2025 మంది అన్నవరం సత్యదేవుడు వ్రతం, అన్నవరం విగ్రహాలచే ఉచిత సామూహిక సత్యదేవుడు వ్రతాలు జరుపబడినవి. మన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరిగినవి. అలాగే ఈ సంవత్సరం మన గోవిందమాల కమిటీ వారు నూతన ఆలయ నిర్మాణం చేపట్టాలని ధన సేకరణకు ప్రోత్సహించడం జరిగింది. దీనిలో భాగంగా నాయర్ గారు, చెరుకూరు మురళి గారు ఎకరం భూమి, గంధం ఆదినారాయణ గారు ఏడపాడులో 3 సెంట్ల భూమి విరాళంగా ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షులు సన్నారెడ్డి వెంకట రమణారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ చిలుకూరు మండలం రామారెడ్డిపాలెం గ్రామంలోని సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వెంకటరమణారెడ్డి ఎంతో నిజాయితీగా టీడీపీ అభివృద్ధికి కృషి చేశారని, అలాంటి నాయకుడి మరణం పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో 8 నుంచి సంక్రాంతి సంబరాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించామన్న మంత్రి నిమ్మల. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై విశాఖలో అవగాహన, చేతి సంచులు పంపిణీ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ. విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇవ్వాలి, సొంత గన్లు కేటాయించాలంటూ వామపక్ష పార్టీల డిమాండ్. పాలకొల్లులో వైభవంగా సత్యనారాయణ స్వామి గ్రామోత్సవం, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.